రైతుల రుణమాఫీ మీద ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సర్కార్ను ఎన్నిసార్లు నిలదీసినా సర్కార్ సప్పుడు లేదు. మొత్తం రుణమాఫీ అయిందా అంటే పోయిన సర్కార్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని పాత ముచ్చట్లు చెప్తున్నారు కానీ పూర్తిగా రుణమాఫీ చేసినామని చెప్పుకుంటలేరు. కానీ ఎన్నికల ముందేమో హామీ ఇచ్చి రుణమాఫీ గ్యారంటీగా చేస్తామని చెప్పుకున్నది. హగో అందుకే రైతన్నలు ఏం చేస్తున్నారో చూడండి. మాట అన్నోడు మర్చిపోతాడు కావచ్చు కానీ మనసు గాయమైనోడు మర్చిపోతాడా? అందుకే కాంగ్రెస్ పార్టీ సర్కార్ వస్తే రుణం మొత్తం మాఫీ చేస్తా అన్నది కాబట్టి మా బాకీలను బ్యాంకులకు గట్టం అని బతిలాడినరు బ్యాంక్ ఆఫీసర్లతోని. మీరు తీసుకున్న అప్పుకు మిత్తి పెరిగింది, అసలు గట్టక మిత్తి గట్టకుంటుంటే ఎట్లా? కాబట్టి ఎంతో కొంత పైసలను వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టుండ్రి అని బ్యాంక్ ఆఫీసర్లు అడిగినరట. మేము అట్లా ఎందుకు చేస్తాం? వన్ టైం సెటిల్మెంట్ అంటే మా పేరు బాకీలు ఎగ్గొట్టినోళ్ళ కిందికి వస్తుంది, అప్పులు తీర్చని మొండోళ్ళ కిందికి వస్తుంది. అట్లయితే ఇంకోసారి లోన్లు రాకుండా అవుతుంది. కాబట్టి మేము వన్ టైం సెటిల్మెంట్ చేసుకోము అని వాదనకు దిగిండ్రు రైతులు. దాదాపు 2,12,00,000 మా సొసైటీకి వచ్చింది. 2014లో తీసుకున్న రైతుల రుణాలు మరి ఎందుకు మాకు రాలేదు? ఈ పైసలు ఎటువైంది? ఒకటి. అదేవిధంగా రైతుల దగ్గర రుణాలు వసూలు చేసి 1,60,000 రూపాయలు, 1,66,00,000 రూపాయలు రుణం రైతుల దగ్గర వసూలు చేసి ఆ డబ్బు సొసైటీ మాకు అది కావాలి. కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కష్టాలు వచ్చినా మీ రుణాలు మాఫీ చేస్తాం అని కుద్దుగా చెప్పిండ్రు. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారేంది? అంటే మమ్ములను బాకీలు ఎగ్గొట్టేటోళ్ళ కిందేస్తారా? రుణం తీరుస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఎట్లా? 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ పైసలు ఏడికి పోయినాయి? మా రుణాలు ఎందుకు మాఫీ కాలేదు అని గట్టిగానే నిలదీస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి ఊర్లే పిఏసిఎస్ఓలు వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం పెట్టిండ్రు. దానికి వచ్చిన ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు రైతులు నిలదీసుడుతోని బిత్తరపోయినరట. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులకు ఆఫీసర్లకు రైతులకు ఎసొంటి తిప్పలొచ్చిందో ఏందో ఏమో. పోన్రి ఏం గోసరా నాయనా ఇది. ముఖ్యమంత్రి అనేటోళ్ళు బూతులు మాట్లాడతాడా అని మా సీఎం రేవంత్ రెడ్డిని అంటుండ్రు. పోయిన సర్కార్లా సీఎం కేసీఆర్ బూతులు ఎట్లా మాట్లాడేదో మీకు తెలుసా? తెలియకుంటే చూడుండ్రి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటు చూపెడుతున్నాడు. చూడుండ్రి, నేను ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. చూయించుండ్రి సార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలినక చాలా రోజులాయే. చూయించుండ్రి. పరిస్థితి ఏ రకంగా ఉండే ఏమైందని చెప్పి మీకు కనీస ఆలోచన ఉంటది. అవునవును, కనీసం ఆలోచన ఉంటది. చూయించుండ్రి సార్. తెలంగాణలో మీ బతుకులు చెడా బతుకుల కొడకన్నారా ఎవడన్నా టచ్ చేసి చూడండి. ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగు తీసి మెడలేసుకొని అబ్బబ్బా చెవులతో నేనే బూతులేనా అవి? పండబెట్టి దొక్కి పేగులు మెడలేసుకుంటా అనుడు పెద్ద బూతే. ఎమ్మెల్సీ వెంకట్ గారు మీరు చెప్పినట్టు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మనిషి ఇట్లా బూతులు మాట్లాడు మంచి పద్ధతి కాదు అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. అయితే ఈ పల్క తీరుండే సెల్లు ట్యాబ్లా ఎవరు వీడియోలు తయారు చేసి పెట్టిండ్రో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో పాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి బూతులు కూడా ఉండే వరకు ఇదే వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా బల్మూరి వెంకట్ బరాబర్ చెప్పిండు. ఇట్లనేనా ఓ సీఎం బూతులు మాట్లాడేది అని షేరింగులు చేస్తున్నారట. అప్పుడప్పుడు లీడర్లకు ఇట్లా అవుతుంటది కానీ కొద్దిగా చూసుకోవాలి కదా. వీడియోలు ఏమున్నాయి మీడియాకు చూపించేటప్పుడు ఏది ప్లే చేయాలనో చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడుండ్రి, ఓ ముఖ్యమంత్రి సొక్కంగా మాట్లాడుతున్నాడని పోయిన సీఎం గురించి చెప్పేతానికి వచ్చినవా అని తిడుతున్నారు జనాలు.